వాళ్ళు ఎక్కడ? వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. దానికి ముందు నాకు ఒక విషయం తెలియాలి. నువ్వెందుకు దత్తు దగ్గర సీడీ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పావు, తర్వాత వర్ష దగ్గర ఉన్నాయని చెప్పావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? నా కుటుంబాన్ని ఇరికించాలనా? అప్పుడు కుటుంబానికి ఏమైనా అయితే నెప్పుడుతుంది కదా. నేను అతన్నే సందేహపడ్డాను. అప్పుడు మీ ప్రెసెన్స్ కూడా అక్కడ ఉన్నాయని తెలిసిన తర్వాత అక్కడ మీ రోల్ ఏంటో తెలుసుకుంటానికి నేను ఆ విధంగా చెప్పాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అలాంటి పొలిటీషియన్తో విరోధం పెట్టుకోకూడదని కొంచెం ఫేవర్గా ఉన్నానంతే. దానివల్ల మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని నేను ఏమాత్రం ఊహించలేదు. మా అమ్మ చెల్లెలు ఎక్కడ సార్? అతన్ని మన సేతుకి అప్పగించాను. ఆ సేతు దగ్గర? ఎందుకు సార్ అక్కడ ఉన్నారు? ఇప్పుడు దత్తు సందేహించని స్థలం అది ఒకటే. అప్పుడు ఎందుకు ఆ విషయాన్ని నాకు చెప్పలేదు మీరు? దానికి పరిస్థితి ఇది కాదు. అతను ఫోన్ ట్రేస్ చేస్తాడనే భయంతో నీకు కాల్ చేయలేదు. ఎక్కడ డాక్యుమెంట్స్? అంత సేఫ్గా ట్రైనింగ్ ఐజీ అమిత్ సార్ దగ్గర ఉన్నాయి. అది మాత్రమే కాదు, నేను వర్షాకి అన్ని విషయాలు చెప్పాను. ఇవాళ న్యూస్లో ఒక హాట్ న్యూస్ ఉంటుంది. ఎమ్మెల్యే దత్తనగాడి వాడు చేసే ఫ్రాడ్స్ అన్ని బయటికి వచ్చే టైం. సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్జన్ జోసెఫ్ హోమ్ మినిస్టర్కి ఇస్తున్నాడు. అది బాగానే ఉంది. త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి సార్. సార్ ఇక్కడ ఎవరు కనపడతలేదు సార్. రా వెతుకుదాం. వాళ్ళు ఎక్కడ సార్? సేతు, రండి రండి. అతి వీర సూరులైన చాలా బుద్ధిగల పోలీస్ స్నేహితులు పెద్ద శత్రువుని ఇరికించడానికి చిన్న శత్రువుతో ఒకటయ్యారా? అంతే కదా. అద్భుతమైన ఒక ట్విస్ట్. ఏ ఆట ఆడినా సరే ఆటలో గెలిచి ట్రాఫీతోనే దత్తు వెళ్తాడు. మీ తలపైన ఉన్న టోపీ అంతా ఆ ప్రజలకు సంబంధించిందే. కానీ నేను కాపాడాల్సింది కిరీటాన్ని, అధికారమైన కిరీటాన్ని. ఊరికే భయపెట్టకయ్యా. నీ తల మీద పెట్టబోయే కిరీటం ఏదని ఇంకా కొంచెంసేపట్లో తెలుస్తుంది. నేనిప్పుడు వచ్చింది నిన్ను వెతుక్కుంటూ కాదు. ఎక్కడ్రా వాళ్ళు? దత్తన్ సార్ మా స్పాన్సర్. ఆయనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అది మాకు వచ్చినట్టే. నేను వదలండి. వద్దు. ఇప్పుడే నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ డాక్యుమెంట్స్ అని నా దగ్గర ఇచ్చేసాయి. లేదంటే నేను ఒక చిటికేస్తే చాలు వాడు ట్రిగర్ నొక్కేస్తాడు. ఇది డిపార్ట్మెంట్లో మీకు ఇచ్చే తుప్పు పట్టిన తుపాకీ కాదు. 10-15 మందిని చంపిన దత్తన్ సార్ కొరియన్ రైఫిల్. షూట్ చేసేయమంటారా సార్? దత్తన్ చాలా ఆటలాడి ఉంటాడు. ఏ ఒక్క ఛాంపియన్కైనా ఒక ఓటమి ఉంటుంది. నువ్వు చేసిన పాపాల పుట్ట నీ డ్రెస్సులోనే ఉంది. దాన్ని నేను వెలుతురుకు తీసుకొస్తాను. చట్టం ముందు నువ్వు సరెండర్ అవ్వకపోతే చట్టం నిన్ను సరెండర్ చేస్తుంది. దానికంటూ కొత్త చట్టాలు వస్తేనేరా. హలో, ఏంటి ఎప్పుడు ఛానల్లో ఫ్లాష్ న్యూస్? మొత్తంగా నాశనం చేసావు కదా. ఇన్ని సంవత్సరాలుగా నేను క్రియేట్ చేసిన ఇమేజ్ అది ఒక్క క్షణంలో నువ్వు లేకుండా చేసావు కదా. లేదురా, నా పాలిటిక్స్ జీవితాన్ని నాశనం చేసిన నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. నీ కథని ఇప్పుడే ముగిస్తాను. సేదు, సేదు. అన్నా వద్దు, ప్రశాంతంగా ఉండండి. నిన్ను వీళ్ళ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టడానికి నేను కావాలని చేసిన పనే ఇది. సొంత వాళ్ళకి ఒక బాటిల్ రక్తం కూడా ఇవ్వలేని నీకు రక్త సంబంధాల విలువ తెలీదు. అన్నా షూట్ చేశానా? వద్దు, చట్టాన్ని చేతిలోకి తీసుకోకు. ఇది నా డ్యూటీ. బాబు,
ఇది కాకి యూనిఫామ్ వేసుకుని సిన్సియర్ గా డ్యూటీ చేసే పోలీసు వాళ్ళందరికీ కూడా అంకితం చేస్తున్నాను. ఈ ఊరిలో ఉన్న కోట్ల జనాభా రక్తాన్ని నువ్వు తాగుతూ వాళ్ళని ఏమారుస్తూ నువ్వు చేస్తున్న ప్రభుత్వం ఉంది చూడు, అది క్లోజ్ అవుతుందిరా. ఇవాళ నేను దానికి ఒక అడ్డు పెట్టేస్తానురా. ఎలా పడుకున్నాడో చూడు. ఇక నా దొంగల ముఠాతో నేనేమీ చేయలేను. మనసుకి చాలా బాధగా ఉన్నా నేను నా చిన్న దొంగల ముఠాని క్యాన్సిల్ చేసేస్తాను. ఇక ఏదో ఒక రియాలిటీ షోలో జడ్జిగా ఉండి టాలెంట్ ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ బతుకుతాను. అందులో అయితే కష్టపడకుండా డబ్బులు వచ్చేస్తాయి కదా. సార్, ఇలాంటి వాడిని అరెస్ట్ చేయడానికి ఒక్క సెకండ్ ఆలోచించక్కర్లేదు. మీరు ఆర్డర్ ఇస్తే Arrest him. సార్. తర్వాత సార్ మీరు తొందరగా వచ్చేయండి సార్. పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన బహుమతికి ముందే మేము వచ్చేస్తాం, సరేనా? లేదు, అది కుదరదు. మీ కుటుంబంలో అందరూ భయపడకు, తను కూడా వస్తుంది. ఓకే సార్. కరెక్టే మీరు చెప్పేది. ఒకే టైంలో మనం రెండు పెళ్లి చేసేయచ్చు. రోజు ఆ హోటల్లోనూ జ్యువెలరీ షాప్లోనూ కొట్టేసింది నువ్వే కదా. మీరు ఇంకా నన్ను సందేహపడుతున్నారా? సార్, ఇంతకు ముందులాగా నేను దొంగ అయితే మీ దగ్గర నిజం చెప్పేవునా? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఉన్నందువలన మీ ముఖం చూసి నేను అబద్ధం చెప్పగలనా? లేదు. అబద్ధం ఆడే పోలీస్ అయితే మీ ముఖం చూసి ఏదో ఒకటి చెప్పొచ్చు. మీలాంటి సిన్సియర్ అయిన ఆఫీసర్ ముఖం చూసి ఏదో ఒకటి చెప్పగలమా? అది కుదరదు. నేను చెప్పేది అర్థం కావట్లేదుగా. అర్థం కాలేదు. ఇది ఎవరి పర్సు అర్థమవుతుందా?